భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఖమ్మం జవహర్ నగర్ మదర్ తెరిసా కాలనీలో సేవా కార్యక్రమం. వరంగల్ చౌరస్తాలో కత్తితో వివాహిత హల్చల్. కర్నూలులో డ్రగ్స్ రహిత భారతదేశంపై న్యాయ విజ్ఞాన సదస్సు. చెన్నూరు మండలం సుందర్శార గ్రామంలో కక్ష రాజకీయాల కలకలం. నాయుడు పంపు జంక్షన్ నుంచి ఎంజిఎం జంక్షన్ వరకు మోటార్ సైకిల్ ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కామెంట్స్. భద్రకాళి ఆలయంకి మరింత వన్నె తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం భద్రకాళి అమ్మవారి మడ విధుల పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారని తెలిపిన మంత్రి. గోదావరి పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలన్నిటినీ అభివృద్ధి చేసే ప్రణాళిక సిద్ధం. దేవాలయాల అభివృద్ధి కోసం ఒక డిపిఆర్ని సిద్ధం చేస్తున్నాం. భద్రకాళి దేవాలయం మీద రాజకీయం చేస్తున్న వారికి ఒకటే సూచన, ప్రభుత్వం ఆలయాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్న విషయాన్ని గమనించాలని సూటి ప్రశ్న. స్థానిక ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి పైన బురద జల్లే ప్రయత్నం చేయడం సబబు కాదని హెచ్చరిక. ఏం డిజైన్ అనేది కాంట్రాక్ట్తో డ్రా చేయించి నాకు చూపించాను. పెరగాల ధర్మపతి సమేత కుటుంబస్య నాలుట్ల గోత్రోత్పన్నస్య రేవూర్ వంశోత్పత్య ప్రకాశితనమహిస్య ధర్మపతి సమేత కుటుంబస్య పబ్బాల గోత్రోత్పన్నస్య అయ్యగారు అయితే వస్తారు, వాళ్ళే వస్తారు. ఇప్పుడు ఇంకా టైం ఉంది బాగు. ఎదురుగా ఆగమ శాస్త్రం యాక్సెప్ట్ చేయాలి. చూసుకుంటే దాన్ని బట్టి పెట్టి ముందట ఫ్లాష్ అన్న మేడం
ఇంజనీర్ ఇంజనీర్ డిపార్ట్మెంట్ వేరే రాజ్యమో అందరూ అనుకోని సింగిల్ పేజీ మీద పనిచేయాలి. ఏదన్నా ప్రభుత్వ సొమ్ము దేవుడి సొమ్ము పర్ఫెక్ట్గా చేయాలి. మీరు కొంచెం చేసేటప్పుడు ఏమి అది కూడా ఒకసారి నాకు చూపించు. రాజగోపురాలు ఏం కడుతున్నాం ఎటువంటి వరంగల్లోని భద్రకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర నాతో పాటు సహచర ప్రజాప్రతినిధులు అనేక మంది ఇక్కడ ఉన్నారు. మానుకోవాలని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. వరంగల్ చౌరస్తాలో కత్తితో వివాహిత హల్చల్. భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని కత్తితో దాడికి యత్నం. భర్త దుకాణం వద్దకు అకస్మాత్తుగా కత్తితో వచ్చి తనకు రావాల్సిన ఆస్తితో పాటు పిల్లలను తనకు ఇవ్వాలని హల్చల్. భార్య నుండి తప్పించుకునేందుకు తన జ్యువెలరీ షాప్లో దాక్కుని డయల్ 100కి ఫోన్ చేసిన భర్త. యువతి చేతిలోని కత్తిని లాక్కున్న పోలీసులు. రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగిన వివాహిత జ్యోత్స్న. తన భర్త శ్రీకాంత్ అక్రమ సంబంధం పెట్టుకుని తనకు విడాకులు ఇస్తున్నాడని ఆరోపిస్తున్న జ్యోత్స్న. విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన భర్త శ్రీకాంత్. వివాహితకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్న పోలీసులు. ఖచ్చితంగా నా లైఫ్ నాకు రావాలి, నా ఆస్తి రావాలి, నా పిల్లలు రావాలి. వాడు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు, నన్ను టార్చర్ చేస్తాడు. నాకు ఎక్కడ షెల్టర్ లేదు, ఏడే షెల్టర్ అన్ని చూపెట్టి రైట్ వచ్చి పెడుతున్నా అంతే. టీవీ 9కి పోవాలి, కంపల్సరీ పోవాలి. వాడు నా ప్రాపర్టీస్ నా గోల్డ్ అక్కడ పెట్టుకొని నా మీద తప్పుడు కేసులు పెడుతున్నాడు. అందరినీ రైట్ పక్కంట, నేను శ్రీకాంత్ గారిని పక్కంట, బావుల కంటే పక్కంట. దానికి మొగుడున్నాడు, 2 కొడుకులు ఉన్నారు. అది వదిలిపెట్టి నా లైఫ్ తోటి గేమ్ ఆడుతున్నది. అది ఖచ్చితంగా వాళ్ళిద్దరిని ఉరిశిక్ష తీయాలి, ఖచ్చితంగా ఉరిశిక్ష తీయాలి. వాళ్ళు నాకు నా పిల్లలకి న్యాయం జరగాలి, నా పిల్లలు నా దగ్గర ఉండాలి. ఈ ఫ్యామిలీ కోర్టుకి వెళ్తున్నా, అన్ని నా మీద తప్పుడు కేసులు పెడుతున్నాడు. వాడు ఉరిశిక్ష పడాలి, వాడికి ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలి. వాడు నాకు వద్దు, నా బంగారం నా పిల్లలు నా చేతికి రావాలి ఖచ్చితంగా. ఉత్తరతాడు లేకుండా చేసిన వాడు. కట్టుకున్న భార్య నేను సవుతుందని సవితి పోలు పెట్టిస్తాను అందరూ. నాకు ఎక్కడ షెల్టర్ లేదు, రోడ్డు మీద బ్రతికైంది. ఏం చేసుకుంటారో చేసుకోండి. వాడు శ్రీకాంత్, వాడు లంచ కొడుకు, దొంగ వాడుకో. వాడిని చంపుతా నేను చత్తా, ఇంతే. వాడిని చంపుతా నేను చత్తా. ఎన్ని పెడతారు నా మీద? కెమెరాలు ఎన్ని పెడతారు? కెమెరాలు ఎన్ని పెడతారు? ఏం చేస్తారు? లంచం తీసుకుపోయి పొక్కలు దాచి పెడతాడు వాడు. నా జీవితంతో ఆడతాడు. ఏం చేసుకోండి. ఏమట్లేదు, స్టేషన్ లో జరగట్లేదు, పెద్ద మనుషుల సమక్షంలో కూడా జరగట్లేదు. వాడు మాత్రం అరెస్ట్ అవ్వాలి. వాడు టీవీసీ ఉంది, వాడు నాకు రెసిడెన్షియల్ లేకుండా వేస్తాడు. ఎక్కడ రెసిడెన్షియల్ లేకుండా వేస్తాడు. ఖచ్చితంగా వాడు అరెస్ట్ కావాలి, సరెండర్ అవ్వాలి అంతే. వాడు చావాలి, లేకపోతే నేనైనా చావాలి. వాడని ఉండాలి. అందరు నా ఎమోషన్స్ తోటి ఆడుకుని అందరి సంగతి అవుతుంది. వీడి వెనకాల ఉన్న అంత దందా మొత్తము
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సుందరశాల గ్రామంలో కక్ష రాజకీయాలు మరోసారి రైతు జీవితాన్ని చిదిమేశాయి. స్థానిక ఎన్నికల్లో మద్దతు ఇవ్వలేదన్న కారణంతో సామాన్య రైతు నరిగెముండి యాదవ్కు చెందిన వ్యవసాయ బోర్ను గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసిన ఘటన కలకలం రేపుతోంది. వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న నరిగెముండి యాదవ్ మాట్లాడుతూ సుమారు 15 సంవత్సరాల క్రితం వాగులో ఫిల్టర్ బోర్ వేసుకుని తన 8 ఎకరాల పొలానికి నీరు అందిస్తూ పంటలు పండించుకుంటున్నానని తెలిపారు. అయితే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గుండ భాస్కరారెడ్డికి మద్దతు ఇవ్వలేదనే కక్షతో గుండ భాస్కరారెడ్డి అతని సోదరులు గుండ సత్యనారాయణ రెడ్డి శ్రీనివాసరెడ్డిలో జనవరి 1వ తేదీన తన బోరు పైపులను పీకివేసి పక్కన పడేశారని ఆరోపించారు. పెట్టిన తర్వాత మళ్ళీ వచ్చి అంత రౌతులు పోసి కూలగొట్టిండు. మాకు ఇదే ఆధారం. మేము ఎట్లా చేసైనా దీంతోనే బతకాలి. ఎవరు కూలగొట్టిల్లు? గుండా సత్యనారాయణ, గుండా శ్రీనివాసు, గుండా భాస్కర్ రెడ్డి, వాళ్ళు ముగ్గురు. వాళ్ళు ఏ ఊరు రాలేదు? సుందరశాల. సర్పంచ్కి పోటీ పెట్టిండ్రు, ఓడిపోయిండ్రు. మా మీద కక్ష వాళ్ళకు. మా ప్రాణ భయం కూడా ఉన్నది వాళ్ళది. మా అట్లనే కంప్లైంట్ కూడా ఇచ్చిన. అయితే దీనివల్ల మాకు ఏదన్నా ఒకటి న్యాయం జరగాలి. పంట నష్టం జరిగింది. ఇప్పటికీ ఇదే బతుకు తెరువు, ఇదే 8 ఎకరాలు. చెప్పు. యాదవసం మాది అనగరిగిన యాదవ సామాజిక వర్గం మాది. అది పెద్దదాల రెడ్డిసు వ్యవస్థ. వాళ్ళు ఇష్టమైనట్టు మన ఓటాలను అట్లనే తిట్టిండ్రు. ఇవాళ మమ్మల్ని అదే పని చేస్తాను. ఓటాల మీద మొన్న దాకా తిట్టిండ్రు. సుందరశాల గ్రామానికి చెందిన రైతు నరిగ మొండయ్య యాదవ్, అతనికి సంబంధించిన పొలము చేనుకు సంబంధించిన ఏదైతే ఒక వాగులో ఏదైతే వాగు ఉందో ఆ ఒర్రెలో ఒక ఫిల్టర్ వేసుకున్నాడు. 15 సంవత్సరాల నుంచి వెళ్ళి ఆ ఫిల్టర్ ద్వారానే అతను పంటను పండించుకుంటున్నాడు. ఆ పంట ద్వారానే ఇతను జీవనం కొనసాగుతుంది. మరి మొన్న ఎలక్షన్ల ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్లో సర్పంచ్ ఎన్నికల్లో నిలబడ్డటువంటి గుండా భాస్కర్ రెడ్డి మరి అతని సోదరులు అతనికి ఇతను మద్దతు ఇవ్వలేదనే ఒక అక్కస్తోటి ఇతని పంట పొలానికి సంబంధించిన బోర్ను మొన్న జనవరి 1 రోజు బోర్ను పీకేయడం జరిగింది. బోరు పైపులను ఆ మోటార్ను పీకేయడం జరిగింది. ఆ పీకేసిన సందర్భంలో మొన్న 1వ తారీఖు నాడు సాయంత్రం ఇతను కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో మాట్లాడిన తర్వాత ఏం చేసినట్టే పంట ఎండిపోతుంది కాబట్టి పంటకు ఫస్ట్ అయితే నీళ్లు పెట్టుకోమని చెప్పేసి అక్కడ పోలీస్ అధికారులు గారు చెప్పడం జరిగింది. మరి చెప్పిన దాంతో ఇతను నిన్న వచ్చేసి ఆ బోర్ అవన్నీ ఫిట్ చేసుకొని మళ్ళీ ఆ నీళ్ళతోటి ఈ పంటకు నీళ్ళు చూపడం జరిగింది. నిన్న నీళ్ళు చూపేసిండు, అయిపోయింది. మళ్ళీ ఇవాళ రాత్రి మరి తెల్లారగా ఒక రైతు అన్నట్టయినా వ్యవసాయం చేసుకుంటాడు, నీళ్ళు పెట్టుకోవడానికి ఉంటాడు. కానీ 24 గంటల బోర్ కాడ కానీ ఆ మోటార్ కాడ పండుకునే వ్యవస్థ లేదు. మరి ఏ దొంగ చాటుగా ఎప్పుడో వచ్చేసి ఏదైతే ఆ సర్పంచ్ ఓడిపోయిన అభ్యర్థి ఉన్నాడో గుండా భాస్కర్ రెడ్డి మరి అతని సోదరులు కలిసి ఆ మోటార్ను పీకేసిండ్లు, ఆ బోర్ను వలగొట్టిళ్ళు, ఆ బోర్లో రాళ్ళు వేసిండ్లు. మీరు మిస్టర్ భాస్కర్ రెడ్డి గారు, మీరు రాజకీయాలు చేయాలనుకుంటే హుందాగా చేయండి. రాజకీయంలో కొందరు ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా ప్రజలు వాళ్ళ వైపు ఉంటారు, ఓట్లు వేస్తారు. కానీ మీరు నాకు ఓటు వేయలేదని చెప్పేసి అలా ప్రజలను ఇబ్బంది పెట్టే పని చేస్తే మరి ఇది ఎంతవరకు మీకు కరెక్ట్ అవుతుంది? మీరు ఏ పార్టీ నుండి పోటీ చేసిళ్ళు? మీరు ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు ఈ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టే పనులు చేస్తే మాత్రం మీకు తగిన గుణపాఠం చెప్తాం. మేము అందరం కూడా ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలం అందరం కలిసి కూడా పోయి వీళ్ళకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం. దీన్ని ఎంతటికైనా తీసుకుపోతాం. మీరు ఇలా కోట్ల రూపాయలు గడించిల్లు కదా, ఇలా కోట్ల రూపాయలు సంపాదించుకొని రైస్ మిల్లులు అన్యాయంగా అక్రమంగా ఏడబడతాడా రైస్ మిల్లు కట్టుకొని ఇలా మీరు ఊరోగుతున్నారు. మీ రైస్ మిల్లులో మేమన్నా ప్రజలు ఇబ్బంది పెడుతున్నారా? మీ రైస్ మిల్లులు ఏమో సక్రమంగా నడుపుకుంటున్నారు కదా. మరి మీ రైస్ మిల్లులు నడుపుకున్నప్పుడు ప్రజలు వచ్చి మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టిల్లా? మరి ఇలా ప్రజలకు ఎందుకు మీరు ఇబ్బందులకు గురి చేస్తున్నారు? ఇలా కోట్ల రూపాయలు సంపాదించారు సరిపోతలేవా? ఇంకా ఈ ప్రజలను ఇబ్బంది పెట్టి మీరు ఏం సాధిస్తారు? ఏం కక్ష సాధింపు చర్యలు? ఇట్లాంటి చర్యలు మీరు ఎన్ని రోజులు చేస్తారో చూస్తాం. మేమందరం కూడా ప్రజా సంఘాలుగా వీళ్ళకు న్యాయం జరిగేంత వరకు, నీకు కఠిన శిక్ష విధించేంత వరకు కూడా మేము పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ విషయంలో అఖిల పక్షం అందరం కలిసిపోయి మంత్రి గారికి కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఇంకా చూసుకో, ఇక నుంచి నువ్వు ఎటువంటి అక్రమాలైనా
చేసినావో నీ ఆటి మీద కూడా మేమంతా కూడా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. సిద్ధి రమేష్ యాదవ్, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర నాయకులు. జవహర్ నగర్ మదర్ తెరిసా కాలనీలో గ్రేస్ సర్వీస్ సొసైటీ సంస్థ, ఖమ్మం సంస్థ ఫౌండేషన్ డైరెక్టర్ బిషన్యం జాకోబ్ సంస్థ కోఆర్డినేట్ ఎంఎల్ ప్రసాద్, సొసైటీ ఆఫ్ లెప్రసీ ఎఫెక్ట్ పర్సన్స్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆపాల్ ఇండియా రాష్ట్ర కోఆర్డినేటర్ ఎం రమేష్, వైస్ ప్రెసిడెంట్ కె అనసూయ సహకారంతో 50 మంది లెప్రసీ కుటుంబాలకు వితంతువులు, వృద్ధులు కలిపి 50 మంది కుటుంబాలకు నూతన సంవత్సరం మాదిరిగానే స్త్రీలకు చీరలు, పురుషులకు చొక్కాలు, దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. నంద్యాల జిల్లాలోని బనగానపల్లె మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో కుటుంబ సమేతంగా కాటసాని రాంభూపాల్రెడ్డి గారు, ఆయన సతీమణి శ్రీమతి కాటసాని ఉమామహేశ్వరమ్మ గారు మరియు యువ నాయకుడు కాటసాని శివనరసింహారెడ్డి గారు యాగంటి ఉమామహేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దీక్షను స్వీకరించిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్రెడ్డి గారు. టెలికాం వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్మణి ట్రాయ్ సభ్యులు బత్తల సంజీవరాయుడు తెలిపారు. ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. టెలికాం సంస్థల సేవలపై ట్రాయ్ నిరంతరం పర్యవేక్షణ చేస్తుందని చెప్పారు. బిఎస్ఎన్ఎల్ అతి తక్కువ ధరలకు సేవలు అందిస్తూ త్వరలో 4G ప్రవేశపెడుతుందని తెలిపారు. టెలికాం సేవలపై యువత అవగాహన పెంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా జైపూర్ తహసీల్దార్ కార్యాలయంలో మంచిర్యాలలో టీఎన్జీఓ మందమరి టీఎన్జీఓ యూనిట్ అధ్యక్షులు శ్రీ ఏ సుమన్ గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా టీఎన్జీఓ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ కడియం గారు, శ్రీహరి గారు, టీజీఓ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు శ్రీమతి వనజ గారు విచ్చేయగా విశిష్ట అతిథులుగా టీఎన్జీఓ మంచిర్యాల జిల్లా కార్యదర్శి శ్రీ భూముల రామ్మోహన్ గారు, కేంద్ర సంఘం కార్యదర్శి శ్రీ పొన్న మల్లయ్య గారు, అసోసియేట్ అధ్యక్షులు శ్రీ శ్రీపతి బాపురావు గారు, మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు శ్రీ నాగుల గోపాల్ గారు విచ్చేయుగా రెవెన్యూ, పంచాయతీరాజ్ మరియు అగ్రికల్చర్ మరియు ఇతర శాఖల నుంచి మొత్తం 100 నాన్ గెస్టేటెడ్ ఉద్యోగులు టీఎన్జీఓ సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఈరోజు మందమరి యూనిట్ సుమన్ గారి ఆధ్వర్యంలో జైపూర్ తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ఈ యొక్క మెంబర్షిప్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి నాతో పాటు ఇక్కడ తహసీల్దార్ గారు మరియు అసోసియేట్ అధ్యక్షులు బాపన్న గారు, మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు గోపాల్ గారు కూడా రావడం జరిగింది. అందరి ద్వారా ఈ యొక్క మందమరి యూనిట్ సంబంధించిన జీపీఓలు మరియు పంచాయత్ సెక్రటరీసు, రెవెన్యూ డిపార్ట్మెంటు సిబ్బంది మరియు పంచాయత్ డిపార్ట్మెంట్ సిబ్బంది అందరికి కూడా
మెంబర్షిప్ ఇవ్వడం జరిగినది. దాదాపు ఒక 100 మంది ఈరోజు ఇక్కడ మెంబర్స్ అయ్యారు. టీఎన్జిఓస్ మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. ఏ డిపార్ట్మెంటు ఏది ఉన్నా అందరూ కూడా కలవాల్సింది టీఎన్జిఓస్లనే. కాబట్టి పెద్ద స్ట్రెంత్ ఏదైనా ఉంది అంటే రాష్ట్రంలో 80 సంవత్సరాల చరిత్ర గల యూనియన్ ఉందంటే అది టీఎన్జిఓస్ యూనియన్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టీఎన్జిఓస్ మెంబర్షిప్ తీసుకొని టీఎన్జిఓస్ను స్ట్రెంథనింగ్ చేస్తే మనకు ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకొని మనము ముందుకు పోవడానికి ఈ యొక్క టీఎన్జిఓస్ యూనియన్ మనకు ఒక గొడుగులాగా నీడలాగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మెంబర్షిప్ తీసుకొని టీఎన్జిఓ సభ్యులు కావాలని చెప్పేసి అని మరొకసారి కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సంక్రాంతికి అన్ని సినిమాలు మంచిగా ఆడాలి. చిరంజీవి, ప్రభాస్, రవితేజ, శార్వానంద్ చిత్రాలు హిట్ అవ్వాలి. నా శిష్యుడు నవీన్ పోల్శెట్టి సినిమా కూడా ఆడాలి. ఇండస్ట్రీ అంతా సుభిక్షంగా ఉండాలి. అన్ని సినిమాలు సూపర్ హిట్ అవ్వాలి. చిరంజీవి అదే టాలీవుడ్కు అసలైన సంక్రాంతి చిరంజీవి. వెంకీతో షూటింగ్ చాలా సరదాగా సాగింది. ఇదే కాంబినేషన్లో ఫుల్ లెంగ్త్ మూవీ చేస్తున్నామని చిరు అన్నారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర రెడ్డి లబ్ధిదారులకు చెక్కులను తన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు వైద్య చికిత్సల భారంగా మారుతున్న నేపథ్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగంగా ఉందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్, జేఏసీ వెంకన్న, అమీనుద్దీన్, చిన్న యాదవ్, రాజశేఖర్ రెడ్డి, నవాబ్, దినేష్, ఉషా, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.